హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవియస్ వ్లాగ్స్. మనకైతే మహా అవతార్ నరసింహ సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఈ సినిమాలో అయితే మనకి వరాహ అవతారం అండ్ నరసింహ అవతారం రెండు అవతారాలు మనకి ఈ సినిమాలో చూపించడం జరిగింది. సినిమాలో అయితే లైక్ గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. లైక్ మనకి వరాహస్వామి వచ్చేటప్పుడు కానీ అండ్ నరసింహస్వామి ఎపిసోడ్ ఉండిద్ది, లాస్ట్ 20 minutes ఉండిద్ది. ఆ ఎపిసోడ్ ఎన్నిసార్లు చూసినా లైక్ మనకు ఆశ తీరదు. సినిమా అంత బాగా తీశారు. ముఖ్యంగా దీనికి హంబలే ఫిలిమ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సనాతన ధర్మాన్ని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ జెన్జీ అంటారు, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఏమంటారు అంటే జెన్జీ అంటారు. సో వాళ్ళ కోసం, వాళ్ళందరికీ తెలియడం కోసం మనకి ఏదైతే చాగంటి గారు, గరికపాటి గారు చెప్తూ ఉంటారో వరాహ అవతారం గురించి అండ్ నరసింహ అవతారం గురించి, వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్నే వాళ్ళు విజువల్గా తీసినట్టు నాకైతే అనిపించింది. ఎక్కడ ఏది లైక్ ఎట్లా పడితే అట్లా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టు హిస్టరీ ప్రకారం, మన పురాణాల ప్రకారం ఉన్నది ఉన్నట్టు వాళ్ళు తీశారు ఈ సినిమాని. ఈ సినిమా నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనిపించింది నాకు. ఎందుకంటే మన దేవుళ్ళ గురించి, మన విష్ణుమూర్తి అవతారాల గురించి మనం తెలుసుకోవడం అనేది ఈ మధ్య జనరేషన్స్ లైక్ ఇప్పుడున్న జనరేషన్కి తెలియడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే మన స్కూల్ వ్యవస్థలో కానీ, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఈ చెప్పడం అనేది మనం మర్చిపోయాం. ఎందుకో మరి మనకు తెలియదు. సో దాన్ని ఇంకొకసారి మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తానే ఉంటాడు, ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు నేను వస్తాను అని మనకు చాలాసార్లు చెప్పాడు. మనం చాలాసార్లు వింటానే ఉంటాం ఈ మాట. సో దానికి నిదర్శనమే రీసెంట్గా వచ్చిన వీరమల్లు సినిమా అయినా సేమ్ అంతే. ఈ సినిమానైతే కుటుంబ సమేతంగా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా అయితే నాకైతే మొత్తం చాలా బాగా నచ్చింది. సో మీరు చూసే ముందు నేను ఫస్ట్ ఒక సీన్, ఎందుకంటే నేను కూడా నరసింహస్వామి స్టోరీ గురించి స్క్రిప్ట్ అనేది నేను కొంచెం రాసుకోవడం జరిగింది. సో అందులో నేను రాసింది ఏంటంటే, నేను చాగంటి గారు విన్నదాని ప్రకారం నేను డిజైన్ చేసుకున్న స్టోరీ సేమ్ అలానే ఉండిద్ది ఈ సినిమా మొత్తం ఫస్ట్ టు లాస్ట్. బట్ ఒక ఫస్ట్ సీన్ మటుకు నేను ఇప్పుడు చెప్తాను. సో దీని తర్వాత ఈ సీన్ విన్న తర్వాత మీరు సినిమా చూస్తే మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమైద్ది. సో అదేంటంటే, మనందరికీ తెలుసు విష్ణుమూర్తి మనకి పాలసముద్రంలో ఉంటారు. విష్ణుమూర్తి ద్వారాల దగ్గర జయుడు, విజయుడు అని ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. మనం మనం ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా, లైక్ నరసింహస్వామి గుడికి కానీ, లైక్ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి గడప బయట ఇద్దరు ఉంటారు. వాళ్ళే జయుడు, విజయుడు అని అంటారు వాళ్ళని. సో వాళ్ళు ఒకసారి అట్లా కాపలా కాస్తున్నప్పుడు మనకి బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనంద, సనత్ కుమార, సనత్సుజాతలు, వీళ్ళు బ్రహ్మగారు మనసులో తలుచుకోగానే జన్మించిన వాళ్ళు. అందుకే వాళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. వాళ్ళు వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వెళ్తుంటే వాళ్ళు చిన్నపిల్లల్లా ఉంటారు. ఒక గోచి కట్టుకొని వాళ్ళు ఎప్పుడు బ్రహ్మానందంతో అండ్ వాళ్ళు అన్నిట్లోనూ ఆ బ్రహ్మాన్ని చూస్తూ ఉంటారు. సో వాళ్ళు విష్ణుమూర్తి దర్శనానికి వెళ్తూ ఉంటే జయ విజయులు అడ్డుకుంటారు. ఆ జయ విజయులు సనత్ కుమార్ని అడ్డుకోవడంతో వాళ్ళు కోపానికి గురయ్యి వారిని శపిస్తారు. సో దాంట్లో శపించినప్పుడు వాళ్ళు విష్ణులోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు శపిస్తారు. సో దానికి జయ విజయులు క్షమించండి అని కోరగా, సో మాకు ఏమన్నా వేరే దారి ఉందా అంటే, సో అప్పుడు సనత్ కుమారులు వారికి 2 అవకాశాలు ఇస్తారు. ఒకటి, 7 జన్మలు మీరు విష్ణు భక్తులుగా భూలోకంలో జన్మించండి, దాని తర్వాత మళ్ళీ వైకుంఠం రండి అని అంటారు. ఆప్షన్ 2, 3 జన్మలు మీరు విష్ణు వైరంతో ఉండండి, సో విష్ణుమూర్తి వచ్చి మిమ్మల్ని సంహరిస్తాడు, దాని తర్వాత మళ్ళీ మీరు వైకుంఠానికి వస్తారు అని చెబితే, మాకు 7 జన్మలు మేము దూరం ఉండలేము, మాకు వైకుంఠం నుంచి, విష్ణుమూర్తి దగ్గర నుంచి 3 జన్మలు మేము వైరంతోనే ఉంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళే మనకి ఆ జయ విజయులే మనకి హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, దంతవక్త్రుడు, శిశుపాలుడు, రావణాసుడు, కుంభకర్ణుడు. సో ఇలా వీళ్ళు భూమి మీదకి రావడం జరిగింది. ఇందులో మొదటగా వచ్చిన వాళ్ళు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. వాళ్ళ స్టోరీయే ఇది. సో హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి సంహరిస్తారు, హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి సంహరిస్తారు. సో అండ్ ఇందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వరాహస్వామి బ్రహ్మగారి నాసికంలో నుంచి జన్మిస్తారు. అది కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. అండ్ వరాహస్వామి అండ్ హిరణ్యాక్షుడి ఫైట్ సీన్ కానీ, అండ్ హిరణ్యకశిపుడు అండ్ నరసింహస్వామి వచ్చే ఫైట్ సీన్స్ కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే అది మాటల్లో కూడా చెప్పలేము.
మనం చూసినట్టయితే హాలీవుడ్‌లో వచ్చే ప్రతి సూపర్ హీరో మన పురాణాల్లో ఉన్న హీరోలే. సో, మనం వాళ్ళని వెనక్కి పెట్టేసాం. హాలీవుడ్డోళ్ళు మన పురాణాలను కాపీ కొట్టి వాళ్ళక్కడ సూపర్ స్టార్‌లుగా ఎదిగిపోతున్నారు. కానీ అసలైన సూపర్ హీరోలని మన ముందుకి తీసుకొస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డైరెక్టర్లు అండ్ హొంబలే ఫిలిమ్స్. సో, వీళ్ళు తర్వాత భాగంగా కూడా లైక్ 'పరశురామ' అనే సినిమా కూడా తీస్తున్నారు. సో, దానికోసం కూడా నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. సో, ఈ సినిమాని మీరు కంపల్సరీ 100% ఈ సినిమాని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరొక అద్భుతాన్ని మిస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కడ ఏ సన్నివేశాన్ని మన పురాణాల్ని వక్రీకరించకుండా చెప్పడం జరిగింది. మనకేదైతే ప్రవచనకర్తలు చెప్తున్నారో డిట్టో మనకు బొమ్మల పోతన రాసిన భాగవతంలో ఉన్న నరసింహ అవతారం గానీ, వరాహ అవతారం గానీ ఎలాగైతే ఉందో ఆ సీన్ టు సీన్ మీరెప్పుడైనా సరే మన చాగంటి గారిది గానీ, గరికపాటి గారిది గానీ, నండూరి శ్రీనివాస్ గారిని వారి వినండి. సో, వారు ఏదైతే మన పురాణ పుస్తకాల్లో ఉన్నది చెప్తారో సీన్ టు సీన్ అదే చెప్పడం జరిగింది. అసలు నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు, ఒక్కసారి నేను వింటుంది నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది అన్నంత ఆనందం అయితే నాకేసింది ఈ సినిమా. అండ్ లాస్ట్ 20 నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న యుద్ధం నభూతో నా భవిష్యత్. సో, హిరణ్యకశిపుడు మీ అందరికీ తెలిసే ఉండిద్ది. పగలు కాదు, రాత్రి కాదు, ఆకాశంలో కాదు, నేల మీద కాదు, శస్త్రం కాదు, అస్త్రం కాదు, మనిషి కాదు, జంతువు కాదు, నాకు ఇలాంటి ఎవ్వరితోనూ మరణం రాకూడదు అని బ్రహ్మగారితో తపస్సు చేసి వరం పొందుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని ఏడిరాని హరి అంటే దానికి ప్రహ్లాదుడు అందుగలడు ఇందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికి చూచినా అందందే గలడు దానవాగ్ర నువ్వు వింటే అని చెప్పి ఆయన అంటే దానికి ఆవేశంతో హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. దానికి ప్రహ్లాదుడు అంతటా ఉన్న ఆయన ఈ స్తంభంలోనూ ఉన్నాడు అని చెప్తే ఆ స్తంభాన్ని పగలకొట్టినప్పుడు తన ఉగ్ర రూపంతో నరసింహస్వామి ఆవిర్భావం అనేది జరిగిద్ది. సో, ఆ సన్నివేశం, ఆ విజువల్ మన కళ్ళ ముందు ఆ స్క్రీన్లో కనిపిస్తుంటే ఉంది 2 కళ్ళు చాలేదు. అసలు అంత అద్భుతమైన సన్నివేశాన్ని మన కళ్ళ ముందు చూపించారు ఆ దర్శకులు. సో, దానికి అనుగుణంగానే స్తంభంలో నుంచి నరసింహస్వామి రావడం జరిగిద్ది. అండ్ వచ్చిన తర్వాత ఇందులో ఇంకొక అద్భుతమైనది ఏంటంటే మనకి పంచముఖ నరసింహస్వామి దర్శనమిస్తారు. అండ్ విష్ణుమూర్తి దర్శనం అయితే చాలా అద్భుతంగా ఉండిద్ది ఈ సినిమాలో. వరాహమూర్తి అయితే సన్నివేశాలు చెప్తుంటేనే నాకు చాలా ఆనందం వేస్తుంది. అండ్ ఈ సినిమాలో ఇంకొకటి ఏంటంటే వరుణదేవుడి సన్నివేశం కూడా ఉండిద్ది. సో, ఆ వరుణదేవుడు వచ్చే సన్నివేశం కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అండ్ ప్రహ్లాదుడిగా చేశారు. మరి ఎవరు చేశారో ఏంటో కానీ ఆ చిన్నపిల్లాడు చాలా బాగా చేశాడు. మేబీ గ్రాఫిక్లో అది ఎంత గ్రాఫిక్ అయినా ఈ బ్యాక్ సైడ్ ఎవరో ఒక పిల్లవాడు చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. లైక్ మనం సినిమాలో చూస్తుంటాం, లైక్ సినిమా మేకింగ్లో చూస్తుంటాం, ఎవరో ఒక పర్సనే చేసి ఉంటాడు చిన్న పిల్లవాడు. సో, ఆ పిల్లవాడు మరి ఎంత దృష్టిని చేసుకున్నాడో కానీ. సో, మీరైతే ఈ సినిమాని మిస్ చేసుకోవద్దు. అండ్ ఆల్రెడీ ఈ సినిమా ఏ ప్రమోషన్ లేకుండానే హౌస్ఫుల్ బోర్డ్స్తో నడుస్తుంది. సో, ఈ సినిమా 5 భాషల్లో ఉంది: తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. సో, అండ్ ఈ సినిమా 2D అండ్ 3Dలో ఉంది. సో, మీకు నచ్చిన థియేటర్లో, మీకు నచ్చిన 2D ఆర్ 3Dలో ఈ సినిమాని మీ ఫ్యామిలీతో అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు అండ్ జెన్జీ వాళ్ళకి ఈ సినిమా అయితే పిచ్చెక్కిచ్చేసిద్ది. అసలు ఏంటి నరసింహస్వామి అంటే ఏంటి అనేది మనకు ఒక్కసారిగా మన గుడికి వెళ్ళినప్పుడు మన నరసింహస్వామి మనకి దగ్గరలో ఉంది. ఇప్పుడు నాకు దగ్గరలో ఉంది మంగళగిరి నరసింహస్వామి మాకు. సో, వైజాగ్ వాళ్ళకైతే సింహాచలం ఉంది, హైదరాబాద్ వాళ్ళకైతే యాదగిరి గుట్ట ఉంది, అండ్ రాయలసీమ వాళ్ళకైతే అహోబిలం ఉంది. సో, ఒక్కసారి ఆ ప్లేసులకి వెళ్ళినప్పుడు మనకు ఒక్కసారి ఈ నరసింహస్వామి మనకి విజువల్ కానీ గుర్తుకొచ్చిందంటే చాలా అద్భుతంగా ఉండిద్ది. సో, తప్పకుండా చూడండి ఈ సినిమాని. అండ్ ఒక్కసారిగా నరసింహస్వామి అనుగ్రహాన్ని ప్రాప్తులు కండి.